జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ గ్రామంలో మీకు ఏమైనా పథకాలు కానీ మీ గ్రామంలో అభివృద్ధి కానీ జరిగింది? ఏం జరగల, మంచిగా జరిగింది. అన్ని బాగానే జరిగిందే, అంతా మంచి మంచిగా జరిగిందే. ఏమైనా పథకాలు వస్తున్నాయండి? పథకాలంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి అమ్మఒడి కానీ అమ్మఒడి ఎంత పడుతుండదు, పడుతుండది. పొదుపులు పెన్షన్లు కానీ అంతా వస్తున్నది, ఇలాంటివి ఏమైనా వస్తున్నాయా? వస్తున్నది. ఓకే. ఇప్పుడు పెన్షన్లు తీసుకునే వాళ్ళు వాలంటీర్లు వస్తున్నారు. వస్తున్నారు. వాలంటీర్లు పెట్టడం ఉపయోగం ఉందా లేదా? ఉపయోగం ఉండదు. ఉపయోగం. చంద్రబాబు గారు ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉండేదండి మీకు? అప్పుడు ఎలా ఉండేదంటే ఆయన బాగానే చూస్తున్నాడు. ఇప్పుడు ఎలక్షన్లు ఇద్దరు పోటీ పడుతున్నారు కదా, మేము మంచి చేసామంటే మేము మంచి చేసాం అంతే, వాళ్ళు పోటీ చేస్తున్నారు. చెప్పండి, మీకు తెలుస్తుంది కదా ఎవరు ఏం చేశారనేసి. ఎవరు ఏం చేసేది, ఇద్దరు చేసినారు. ఎవరు ఏం చేసేది అంటే దాన్ని అడిగి చెప్తాడు. ఇద్దరులో మీకు ఎవరు బాగా చేశారు? ఇప్పుడు ఇద్దరు ఒకే విధంగా చేయరు కదండి, ఒకరికి మిస్టేక్స్ ఉంటాయి, ఒకరికి హెచ్చు డబ్బులు ఉంటాయి. సో వాళ్ళిద్దరిలో మీకు ప్రజల వరకు వచ్చి చేసింది ఎవరంటారు? జగన్ అన్న చేసిన. సో రాబోయే ఎన్నికల్లో మళ్ళీ జగన్ గారు గెలిస్తే బాగుంటుంది. మీ ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నారా? చేస్తున్నారు. ఏదైనా సమస్య ఇలాంటివన్నీ పట్టించుకుంటున్నారా? చేస్తున్నారు. హాయ్ బ్రో, నీ పేరు? భాష. బ్రో, ఈ జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ఎలా ఉంది? పర్లేదు. జగన్ గారు బాగా చేయట్లేదు, డబ్బులు దోచుకుంటున్నాడు ప్రజల దగ్గర అని అపోజిషన్ వాళ్ళు అంటున్నారు కదా, దానికి ఏం చెప్తారు? ఏం పంచుకో దోచుకో అదంతా ఏం లేదు. నెక్స్ట్ నువ్వు రారైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 2028 మసారా. ఎలా ఉందండి ప్రభుత్వం ఇప్పుడు? అయినా వచ్చే పథకాలన్నీ మొత్తం మాకేమంతున్నాయి. బియ్యం కానించి అన్నీ పెన్షన్లు అన్నీ మొత్తం ఇంకేం మాకేం ట్రబుల్ ఏం లేదు, అన్నీ బాగా అందుతున్నాయి. అది అయితే ఇప్పుడు జగన్ గారు వచ్చాక పథకాలు ఇస్తున్నారు కదా, ఇవి ఎంతవరకు వస్తున్నాయి, ఎంతవరకు ఉపయోగకరంగా ఉన్నాయి ఈ పథకాలు? అందరికి ఉపయోగంగా ఉన్నాయి, అందరికి ఉపయోగపడుతున్నాయి. అపోజిషన్ నుంచి మరి జగన్ గారు దోచుకుంటున్నారు, అనవసరంగా పథకాలు ఇస్తున్నాడు అని ఇలాంటి మాటలు అంటున్నారు కదా. అయ్యే వాళ్ళ పార్టీని బట్టి వాళ్ళు అనుకుంటారు అంతే, మాకు మాత్రం అన్నీ అందుతున్నాయి. ఇట్లనే పథకాలు ఇచ్చుకుంటూ పోతే నెక్స్ట్ ఇంకో బీహార్ అవుద్ది, రాష్ట్రం అడుక్కొని తినాల్సి వస్తుంది అని కూడా అంటున్నారు గెలిస్తే. దాని గురించి మనం ఏం చెప్తాను, ఆయన రకరకాలుగా చెప్పుకుంటుంటారు. సరే, పథకాలు అంటే మరి ఇంతకంటే మంచి పథకాలు మేము కూడా ఇస్తాం, మమ్మల్ని గెలిపియండి అని మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు అవి కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. మా బొట్టలు నమ్మము, కొంతమంది నమ్ముతారు. ఓకే. అది మరి ఇంతకుముందు 14 ఏళ్ళు చేసినాడు కదా చంద్రబాబు గారు, అప్పుడు ఏ విధంగా ఉంది? అప్పుడు ఆయన చెప్పినట్టు ఆయన కొన్ని ఇస్తున్నాడు, కొన్ని ముగిచేస్తున్నాడు. ఇప్పుడు ఆడవాళ్ళకే ఇదిగో డోక్రా తోయేస్తామన్నాడు, తోయిన దానికే మళ్ళీ మొత్తం ప్రభుత్వం మళ్ళీ ఆయనకి వేసినారు. ఇది మా పరిస్థితి. సో మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నైనా నా వరకు అనుకుంటుంటా, ఆయనకే వేస్తాం కూడా. అది ఎలా ఉందండి జగన్ గారి ప్రభుత్వం వచ్చింది? బాగానే ఉన్నదండి, బాగానే ఉంది. అప్పుడంటే చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు పరిపాలించినాడు, కానీ పెద్ద పెద్ద పనులు పెద్ద వాళ్ళకి సహాయాలు అంతా ఉన్నాయి, కానీ పేద సాధలకైతే అందేది లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క పేదవాడికి పథకాలు అయితే అందుతా ఉన్నాయి, బాగానే ఉన్నది ప్రభుత్వం. అయితే అసలు ఎవరు బెటర్ అంటారు ఇద్దరులో? ఇప్పుడు వరకు చూశారు కదా ఇద్దరిని, ఇద్దరులో ఎవరు బాగా చేశారు? ఇద్దరు అంటే ఈ పేద సహాయం విషయంలో జగన్ మేలు, జగన్ గారి మేలు. గెలిచే అవకాశం ఉందా రేపు? ఉండదు. ఏదో 150 వచ్చినాయి, ఒకవేళ తగ్గితే కూడా తగ్గచ్చేమో, కానీ సీఎం జగనే అవ్వచ్చు అనుకుంటా, నా ఉద్దేశం.